ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 విడతలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ పరిధిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు. పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 విడతలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ పరిధిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటుగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, 2వ విడత ప్రచారానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు, ఎలా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసేసరికి ప్రతి ఓటరుని ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, ముఖ్య మంత్రులు కావచ్చు, అందరూ ఖచ్చితంగా ప్రతి ఓటరు డోర్ టు డోర్ ప్రచారం పూర్తి అవ్వాలి. ఈ 9వ తారీఖు అంటే ఈ 9వ తారీఖు లోపల ఈ ప్రచారం ముగుస్తుంది. ఇక ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి డోర్ టు డోర్ ప్రచారం జరగాలి. అలాగే అన్ని విషయాలు పూర్తిగా వివరించాలి. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి ఫస్ట్ మొగ్గు చూపాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఒక్కొక్క మంత్రిని విడివిడిగా పిలుచుకొని మరీ మాట్లాడడం, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వీళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో కూడా అన్ని అంటే ఎలాంటి తప్పిదాలు జరగద్దు, ఖచ్చితంగా ఈ 9వ తారీఖు లోపల హారిక, మొత్తం మీద ఈ రోజు పర్యటనలో భాగంగా ఎలాంటి ప్రచారాస్త్రాలు ఉపయోగించేటువంటి అవకాశం కనిపిస్తుంది? డైలీ హీట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి, కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారానికి కూడా సమయం ఉన్నటువంటి పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ అలాగే ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్కతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ ఎవరిని కలవకుండా అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఉన్నది అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఆయన ప్రస్తుతం ఇటు షేక్పేట్, ఇటు రెహమత్ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నీ ఆల్రెడీ మనం చూసాము. ఆయన రోడ్ షోలు ఏర్పాటు చేయడం, రెండు పర్యాయంగా ఆయన అందరినీ కలవడం, సభల్లో మాట్లాడడం చూసాము. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన పెట్టిన సభల్లో వ్యతిరేకత కూడా ఏర్పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ని ఓడిస్తే జూబ్లీహిల్స్ లో అందాల్సిన పథకాలు కూడా రావు, వేరే ఎమ్మెల్యే గాని వస్తే అంటే వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే గాని వస్తే ఆ పథకాలను కూడా ఆపేసే ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్పేసి ఇలా మాట్లాడారు. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ గా ప్రజల్లోకి వెళ్ళింది అనే చెప్పుకోవాలి. కానీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే వేరే పార్టీ అభ్యర్థి ఉంటే గనక ఖచ్చితంగా అది రాలేవనే చెప్తారు, వచ్చినా కూడా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చినట్టు ఇక్కడ మనకు కాంగ్రెస్ నేతలు మనకు వివరించే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున భారీ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోడ్ షోలు కూడా ఉన్నాయి. అయితే ఈ హామీలు కావచ్చు, ఇటు దీనికి సంబంధించి అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్నదానికి వివరణ ఇవ్వబోతున్నట్టు, అలాగే ఇవ్వబోతున్న హామీలను కూడా దాన్ని ఖచ్చితంగా వివరించాలి అన్నట్టుగా అయితే ఇప్పుడు ఈ ధోరణి అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. రైట్ హారిక, థ్యాంక్ యూ.